నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు ఆవిడకు 7 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్లో భాగంగా ఈరోజు తొలి రోజు విచారణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 100 కోట్ల స్కామ్ గురించిన ఆధారాలు కూడా ఆవిడ ముందు పెట్టి అడిగినట్టు తెలుస్తోంది. అలాగే దీని నుంచి వచ్చిన 192 కోట్లు కూడా ఆవిడ ఎక్కడ ఏమేమి కొనుగోలు చేశారు అన్న ఆధారాలు కూడా ఆవిడ ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనికి ఆవిడ కొన్నింటికి సమాధానాలు చెప్పారు, కొన్నింటికి మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా మరోపక్క కవిత భర్త అయినటువంటి అనిల్కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు కవిత కేసు ఏ మలుపు తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్తున్నారు కాబట్టి ఈడీ అధికారులు ఆవిడను రిమాండ్ పొడిగించే అవకాశం ఉందా లేదా శిక్ష పడే అవకాశం ఉందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో ఇప్పుడు అరెస్ట్ అవుతుంది, అప్పుడు అవుతుంది అని చెప్పి గత 1 ఇయర్ నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఫైనల్గా ఆవిడని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఈ రోజు తొలి రోజు విచారణలో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. ఆవిడ మరి కొన్నిటికి సమాధానం ఇస్తున్నారట, కొన్నిటికి ఇవ్వలేకపోతున్నారట. కానీ పక్కా ఆధారాలు ముందు పెట్టి మరీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరి కేసు ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఏ మలుపులు తీసుకోవు. మసాలా శాటిలైట్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి, వార్తాపత్రికలకి కొంతకాలం మసాలా దొరికింది. రాసుకోవటానికి పేపర్లు ఉంటాయి, చూసుకోవటానికి టీవీలు ఉంటాయి, మొబైల్ టీవీలో ఎంగేజ్మెంట్ ఎవరికి ఏం కాదు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈడీ కేసుల్లో శిక్ష పడ్డ మగోళ్ళు ఎవరు చెప్పమానండి. కనిమౌళిని చూసాం కదా, ఏడబడ్డే శిక్షలా బ్రహ్మాండంగా ఏడంటారు జైల్లో బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా రోడ్డు. కనిమౌళిన చిదంబరం మొత్తం బయటే తిరుగుతారు కదా. ఏమైంది? కన్విక్ట్ ఎక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారు. ఏం బీకిరు జగన్మోహన్ రెడ్డి? ఇంటికి ఏమన్నా బీకిర్రా? ఆయన అంటాడు కదా, నా ఇంటికి కూడా బీకలేరని జగన్మోహన్ రెడ్డి. దానికి సమాధానం చెప్పమనండి ఈడీ అధికారులని. నేను అంటుండేది ఏంటంటే, ఈ దేశంలో చట్టాలన్నీ కూడా బలిసిన వాళ్ళకి ఒక విధంగా ఉంటాయి, రాజకీయ నాయకులకు ఒక విధంగా ఉంటాయి, పేదలకి ఒక రకంగా ఉంటాయి. చట్టాలు పనిచేసేది పేదోళ్ళ మీదనే, రాజకీయ నాయకుల మీద, బలిసిన దొరల మీద పని చేయవు. నేను నమ్మను కూడా. ఎందుకు నమ్మనంటే, నేనంటే ఎదవను కాదు కదా. ఈ దేశంలో ఎవరికి చెప్తారు కథల? ఇప్పుడు నేను చెప్తా అసలు స్టోరీ ఏనండి. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర పరిధిలో ఐటీ 3. ఓకేనా? ఏమంటాయమ్మా? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇంకొకటి ఉండడమ్మా జిఎస్టీ. 4. ఈ 4 లేకుండా వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడా? చేయలేడుగా. బిజినెస్ మ్యాన్లేగా, రాజకీయ నాయకులే కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం, సివిఎఫ్ స్టీల్, అన్ని కంపెనీలన్నీ రన్ అవ్వాలంటే ఈ 4 కదా. గతంలో వ్యాట్ ఉండేది, సిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో ఏమొచ్చింది? జిఎస్టీ వచ్చింది. గాడ్ సర్వీస్ ట్యాక్స్ అంట. నేను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కాదు, అది గాడ్ సర్వీస్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి అందరికీ క్రైమ్ నుంచి ఎగ్జంప్షన్. ఆ గాడ్ ఎవరో మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పకూడదు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వదిలేసి గాడ్ సర్వీస్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకే ఏ ఉండదు. అయితే భ్రమల్లో ఉన్నారు అందరూ. సిబిఐ వచ్చి అటాచింగ్ పిఎంఓ ఆఫీస్. ఈ పాయింట్ తెలుసా నీక? సిబిఐ దేని కింద పనిచేస్తుంది? పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుంది. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేని కింద ఉంటుందంటే ఆర్థిక శాఖ కింద ఉంటుంది. ఆర్థిక శాఖ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఆమె కింద ఉంటుంది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది నీకు కేంద్ర స్థాయిలో చెప్పిన ముచ్చట. ఇంకా రాష్ట్ర స్థాయిలో ముచ్చట చెప్పాలిగా. సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్, సిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది, అటాచింగ్. అయిపోయిందమ్మా. తర్వాత ఏసీబీ అని ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఎంఆర్ఓ 20 కోట్లు పట్టుకున్నారు, 100 కోట్లు అని వేస్తారు కదా. వాళ్ళకేం చేస్తారంటే అది ఆర్థిక శాఖ కింద ఉంటుంది. లైన్ అర్థమైందా? ఇంకా స్పెషల్ ఇన్వెస్టిగేషను సెబ్ వాళ్ళు ఉంటారమ్మా. ఏంది, ఒకరొకరు ఏమేమి మాట్లాడుకుంటారో వినేదానికి ఒక స్పెషల్ టీం ఉంటుంది కదా. అప్పుడు అర్థమైందా? దేశ స్థాయిలో పిఎం కింద సిబిఐ, ఆర్థిక శాఖ కింద ఈడీ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కింద సిఐడి, ఆర్థిక శాఖ కింద ఏసీబీ. సింపుల్గా చెప్పాను నేను, డెప్త్ కొద్దు. ఇప్పుడు వస్తుండ ఈడీ అంటే. అసలు ఈడీ అంటే ఏంటి సార్?
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢాచార సంస్థ. ప్రధానంగా దీని కింద 3 చట్టాలు ఉంటాయి. ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఏందే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బులు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు చూసావా, ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. ఇతర దేశాల నుంచి, భారతదేశం నుంచి నల్లధనం ఇతర దేశాలకు పోయి ఇతర దేశాల నుంచి మళ్ళీ ఇండియాకి తిరిగి రావటం, లేదంటే ఇండియా నుంచి ఇతర దేశాలకు పోవడం, ఏదైనా కావచ్చు. ఎక్స్చేంజ్ అంటే మార్పు చేసుకుంటే ఆ మేనేజ్మెంట్లో ఏమన్నా లోపాలు కానీ ఉన్నాయనుకో దాని కింద ఫెమా చట్టం అంటారు దాన్ని, షార్ట్కట్లో చెప్పిన. దాంట్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెరిగారా? ముద్దాయి కదా దాంట్లో. ఏమైంది? ఫెమా చట్టమా పనిచేస్తుండే. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇది ఎప్పుడు వచ్చింది? 2002లో వచ్చింది. ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 మహానుభావుడు వాజ్పేయి గారు తెచ్చారు. దాన్ని మొన్న అమెండ్మెంట్ చేశారు 2023లో. దాని కింద ఎత్తుకొని పోయారు కవితని, అర్థమైందా? మనీ లాండరింగ్ యాక్ట్లో ఎత్తుకోపోయినారు. దాన్ని ఏమంటారంటే PMLA యాక్ట్ అంటారు దాన్ని. అది పుట్టింది ఎప్పుడు? 2002లో. దాని అమెండ్మెంట్ చేసింది ఎప్పుడు? 2023. దాని ప్రకారం లేపేశారు. అయితే సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇంకొక యాక్ట్ ఉందమ్మా, ద ఫిగ్యూటివ్ ఎకనామిక్ అపెండర్ యాక్ట్ 2018. ఏం చిన్న చట్టాలు అనుకుంటారా ఏందా? ఏదో ఒకటి ఉంది. CRPC అంటారు, బ్రిటిష్ వాళ్ళ చట్టం 1873. ఏంది? 1873 CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆ చట్టం ప్రకారం అయితే బెయిల్ వస్తుంది. ఆ చట్టాల ప్రకారం అయితే బెయిల్ ఈజ్ మ్యాండటరీ, జైలు సెకండరీ ఉంటుంది. ఈడీ చట్టాలకి ఏముందంటే జైలు మస్ట్ అండ్ షుడ్, బెయిల్ మనం చెప్పలేం. అందుకే ఈడీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా ఇప్పటివరకు బయటికి రాలే. ఈమె వస్తుందో పోద్ది ఎవరికి తెలుసా? అప్రూవర్గా మారిన వాళ్ళకి మాత్రమే బెయిల్ వచ్చింది. ఎవరు అప్రూవర్గా మారింది? అప్రూవర్ అంటే అర్థం ఏంటి? చేసిన తప్పులు ఒప్పుకొని లొంగడం. చేసిన తప్పు ఒప్పుకున్నోడు అప్రూవర్గా మారుతారు. అందువల్ల వాడు అక్యూజ్డ్ కాకుండా వాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకైన మాగుంట రాఘవరెడ్డి జైల్లో ఉన్నాడు, అప్రూవర్గా మారి బయటకు వచ్చాడు. నేను తప్పు చేసినాను, మీరు ఏ శిక్ష చేసినా దానికి కట్టుబడి ఉంటాను అని ఆడ స్టేట్మెంట్ వచ్చి బయటకు వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో ఏటూ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి, ఆయన అల్లుడు, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు. ఎవరు ఆయన పేరేంది తెలుసు నీక? శరత్ చంద్రారెడ్డి. ఆయనకి బెయిల్ వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చిండు. ఆయన అప్రూవర్గా మారారు. తర్వాత ఇంకెవరు? అరుణ్ రామచందర్ పిల్లై. అసలు ఈయన కేరళ, ఆయన కవితమ్మకు ఫ్రెండు. ఆయన అరుణ్ రామచంద్ర పిల్లై మన లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఆ లిక్కర్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా వ్యాపారం చేసింది మన కవితమ్మ. ఆమె ఎవరితో జత కలిపింది? ఇండో స్పిరిట్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళతో జతగూడారు. సౌత్ గ్రూప్ మెయింటైన్ చేసింది మొత్తం కవితమ్మ. మన కవితక్కకి ఎందుకో ఒక ఆడబిడ్డగా పుట్టి తెలంగాణ పౌరుషాల గడ్డ మీద పెట్టి తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచినటువంటి ఢిల్లీకి పోయి సారా వ్యాపారం ఎవరు చేయమన్నారమ్మా? తప్పు కదా. ఆడపిల్లగా సారా వ్యాపారం చేయాలని ఎట్లా అనిపించిందమ్మా మనసుకి? ఇలా తెలంగాణ ఆడబిడ్డల పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టింది అంటుండ కవితమ్మని నేను. దానికి ఎందుకు? తెలంగాణ బతుకమ్మ తెలుసు, తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సారలమ్మ అని తెలుసు. తెలంగాణ తల్లులందరూ ఈ గడ్డ విముక్తి కోసం, సాకల ఐలమ్మ వాళ్ళందరూ ఈ గడ్డ కోసం పోరాడిన యోధురాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడాడు, స్వరాష్ట్రం కోసం పోరాడిన తల్లులందరూ ఉండరు. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డల యొక్క తెలంగాణ ఆడపడుచుల మొత్తాన్ని ఢిల్లీలో సారా వ్యాపారంలో తాకట్టు పెట్టింది కవితమ్మ. తెలంగాణ ప్రజల ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి కటకటాల లెక్క పెడుతుంది కవితమ్మ. తప్పు అనిపించలమ్మా? ఒక ఆడపిల్లగా పుట్టి నువ్వు ఎలా చేయాలనిపించింది సారా వ్యాపారం నీకు? ఇవాళ గుమ్మడికాయల దొంగలు ఊరంటే భుజాలు దూడుకుంటేట. కాబట్టి నువ్వు చేసింది తప్పు, ముమ్మాటికి తప్పు.
అందువల్ల ఏంటంటే దొరికిపోయినారు. దొరకనంతసేపు దొరలు, దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోండి. సత్యమేవ జయతే అన్నారు పెద్దలు, ధర్మో రక్షిత రక్షిత అన్నారు పెద్దలు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు పెద్దలు. ఇంకేమన్నారు? తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. ఇది మన ధర్మం. దీన్ని ఆచరించిన వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ధర్మానికి సత్యానికి ముంటి కట్టుబడి ఉంటే ఏం కాదు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకున్నటువంటి ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం తర్వాత వీళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఇవాళ ఆమె యొక్క ఇల్లు కాస్టే కవితమ్మ ఒకప్పుడు డబల్ బెడ్రూమ్లో ఉన్నామి, ఇవాళ 200 కోట్ల రూపాయలు ఇంట్లో ఉంది. యాడికెళ్ళి వచ్చింది డబ్బంతా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇచ్చల విడిగా తెలంగాణ ప్రజల యొక్క సంపదని కల్వకుంట్ల కుటుంబం లాగేసింది. ఈరోజు చూద్దామమ్మా, మనం ఒకసారి ఆలోచించు. నువ్వు తెలంగాణ ఉద్యమం దేని మీద ఆధారపడింది? నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయం పాలన అంటారు. 5 ఈ అంశాలే కదా. ఇవాళ నీళ్లలో కాళేశ్వరంలో స్కామ్ చేసి దోచేస్తారు, నీళ్ళు అయిపోయినాయి. నిధులు, తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని వీళ్ళ స్వలాభం కోసం నాకేస్తారు. నిధులు, నియామకాల్లో తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ చేసేసి నిరుద్యోగ జీవితాలతో ఆడుకొని దాంట్లో డబ్బులు కొట్టేస్తారు. అయిపోయిందా? నీళ్లు, నిధులు, నియామకాలు. తర్వాత నీకేం చెప్పాను? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ బొందబెడుతురి. తర్వాత స్వయం పాలన. స్వయం పాలన అంటే ప్రజాపాలన చేయకుండా గడియల పాలన చేసినటువంటి వాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలను ఊరిని కూడా సచివాలయంలోకి రానియకుండా, ఎమ్మెల్యేలని సచివాలయంలో పానీయకుండా, ఆయన ఒక రాజు అయినట్టు, ఒక ప్రభు అయినట్టు, ఇది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి నాటి దొరల పాలన, నాటి నిజాం పాలన తలపించేటట్టు పెద్ద కంచెలు కట్టుకుంటేవి. కంచెలు కట్టుకొని ప్రజలు ఎవరిని సచివాలయంలోకి రానియకుండా నీ ఇష్టారాజ్యంగా కుటుంబ పాలన చేస్తేవి. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏం చేశారు? నిన్ను బొందబెట్టినారా లేదా? ప్రజాస్వామ్య పాలన తెచ్చుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటే నేను ఫైనల్గా చెప్పగలనమ్మా, అధికారాంతము చూడవలే అయ్యగారి సోయగాలు. అధికారం ఉన్న రోజులు కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట, ఎట్టా అనేవాడు. ఇప్పుడేమైంది? అసెంబ్లీకి కూడా పోకుండా ఇవాళ డ్రామాలు కడతా ఉన్నాడు. అసెంబ్లీకి కూడా పోవటంలా. ఒకప్పుడు తెలంగాణ బాపు, తెలంగాణ పితాత్ముడు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారుడు కాస్త ఇవాళ ఏమైండు? ఏకాకి అయిపోయిండు. ఉన్న ఎమ్మెల్యేలందరూ కొంతమంది బీజేపీలోకి, కొంతమంది కాంగ్రెస్లోకి పారిపోతూ ఉన్నారు. ఈరోజు ఏకాకై, నేను ఇప్పుడు ఏకాకినా, సర్వజనులు ఏకాకులే అన్నారు పెద్దలు. అలాగా తయారైపోయిండు. ఈరోజు పోటీ చేసేవాళ్ళు కూడా లేకుండా పోయినారు. అందువల్ల ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకు తిన్నవాడు ఎవ్వడు కూడా బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ప్రజల సొమ్ము దోచుకు తిన్న ఎవడు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేరు. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. అదే పాతరాతి గుహముల నుండి పాలరాతి గృహాలు కట్టుకున్నారు. పాలరాతి గృహాలు కూడా ఏదో ఒక రోజు కూలిపోతాయి. కాబట్టి రాజులు పోయారు, రాజ్యాలు పోయారు, కొంతకాలం ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజల పక్షాన నిలబడండి. ప్రజల సంపద తినకుండా ధర్మో రక్షిత సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మన నినాదం. కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. కాబట్టి ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో అది మనల్ని కాపాడద్ది. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు కాకపోతే కొంత కాలాతీతం అవుద్ది, కానీ కాలగర్భంలో దుష్టుల్లాగా కలిసిపోవటం ఖాయం. ఇదే మనకి చరిత్ర చెప్పిన సత్యం. బంగారు నిర్మాణంలో ఉన్నటువంటి రాముడు కాడికి సకల సంపదల గల్లైనటువంటి రావణ బ్రహ్మ రాజ్యమైనటువంటి లంకేశ్వరుడు రావణ కాష్టం లాగా మిగిలిపోయింది. లంక ఏమైంది? రావణ కాష్టం అయిపోయింది. ఎందుకు? ఒక తప్పు చేసిండు, సీతమ్మ తల్లిని అపహరించిండు. కాబట్టి ఏమైంది? అటువంటి బంగారు లంక, బంగారు పుష్పక విమానం ఉన్నటువంటి రావణ బ్రహ్మకే దప్పలేదురా అయ్యా. మీరెంత కొబ్బరి పీసు గొట్టంగాళ్ళు, మీరెంతరా బాయ్ లొట్ట పీసుగాళ్ళు. అందువల్ల ఏంటంటే
అంతలా రావణ బ్రహ్మహే దెప్పల బ్రహ్మంత జ్ఞానం గల్లోడి, నువ్వెంత 5 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ఉండేవాడు. కాబట్టి తప్పు చేయబాకండే, అబాస్పాలు కాకండే, మంచి చేసి మంచి మనుషులుగా బతకమని చెప్పగలను. ఇప్పుడైనా సరే దోచిన సంపదని, తెలంగాణని అడ్డం పెట్టుకుని దోచిన సంపదని చంద్రశేఖరరావు కుటుంబం తిరిగి తెలంగాణ ప్రజలకు అప్పచెపితే గౌరవంగా ఉంటారు. లేకపోతే నిజాం నవాబు పట్టిన గతే పట్టద్దు వీళ్ళకి. అంతకుమించి నేనేం చెప్పగలను? తెలంగాణని అడ్డం పెట్టుకుని దోసిన సంపదనే కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, వాళ్ళ ఇంకొక మేనలుడైనటువంటి సంతోష్రావు కానీ, ఈ కవితమ్మ కానీ, కవితమ్మ భర్త కానీ తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడిగి తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని దోచిన భూములు, దోచిన సంపద, దోచిన బంగారం అంతా ప్రజలకు ఇచ్చేస్తే ఆ సమ్మక్క సారలమ్మలు మిమ్మల్ని కాపాడతారు తప్ప ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కూడా మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి మీరు దోచుకున్న సంపదను మొత్తం ప్రజలకు తిరిగి ఇచ్చేసి తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరండి. చరితార్థులై మిగిలిపోతారో లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాత్రం నేను చెప్పగలను. రైట్.